ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. డిజిటల్ మహానాడు వేడుకల్లో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను శంఖవరం మండలం అన్నవరంలో ఘనంగా నిర్వహించారు. క్లస్టర్ 7, క్లస్టర్ 8 ఇన్ఛార్జీలు వెన్నా శివ, పర్వత సురేష్ ఆధ్వర్యంలో అన్నవరంలో జరిగిన మహానాడు 2 రోజు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వత సురేష్ మాట్లాడుతూ మే 28 కేవలం ఎన్టీఆర్ జన్మదినం మాత్రమే కాదని తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటి చెప్పిన చారిత్రాత్మక రోజన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన లక్ష్యంగా కృషి చేశారని కొనియాడారు. సినీ రంగంలో అపార ఖ్యాతి గడించిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహానేత అని, తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించిన ఎన్టీఆర్ ఆశయాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారని, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత ఆధునిక ఆలోచనలతో ప్రజలకు చేరువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్, వీర్ల సూరిబాబు, గాబు కృష్ణమూర్తి, బద్ది రామారావు, రమణ, ఉల్లి వీరభద్రరావు, ఓలేటి లక్ష్మీనారాయణ, సాధనాల లక్ష్మీబాబు, రాజాల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.